నమస్తే, అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రాజంపేట అన్నమయ్య స్టాచ్యూ దగ్గర అయితే 2-3 రోజుల నుంచి అన్నమయ్య ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. నిన్న రాత్రి అయితే మేము చూడడానికి అయితే పోయినాము. ఇంకెప్పుడు లాగానే అన్నమయ్య ఉత్సవాలకి అన్నమయ్య పార్క్ మొత్తం లైట్ సెట్లు అయితే డెకరేషన్ చేశారు. ఈసారి కూడా అలానే చేశారు. ఇంకా అంతేకాకుండా రీసెంట్ గా శ్రీనివాస కళ్యాణోత్సవం కూడా చేశారు. ఇంకా అన్నమయ్య జన్మించిన ఊరు తాళపాకని మీ అందరికి తెలిసే ఉంటది. ఈ జయంతులు ఇప్పటికే 600 పైగా చేశారు. ఈ జయంతి వచ్చేసరికి 617వ జయంతి. ఇంకా ఈ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి చూడండి. అలాగే ఈ స్టాచ్యూ ఎంత పొడుగుందో మీకు తెలిసి ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ కూచిపూడి నాట్యం అయితే ప్రదర్శిస్తున్నారు. ఇంకా మేము కూడా కూచిపూడి నాట్యం కొద్దిసేపు చూసేసి అన్నమయ్య దగ్గర కొద్దిసేపు కూర్చొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతులు చూద్దామని చెప్పి రాజంపేట భువనగిరి పల్లిలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలకైతే వచ్చేసాము. ఈ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఈ లోపల మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.